కాజా టోల్ ప్లాజా వద్ద వరద నీరు 3 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇవన్నీ మీరు రాసినటువంటివే కదా. తాడేపల్లిలోని పుష్కర కాలనీ, ఎల్ఎల్ కాలనీలో వరద నీరు చేరడంతో ప్రజలు నిరాశ్రయాలయ్యారు. మరి ఇవన్నీ వాళ్ళు రాసి మరి మేము మునిగింది అని ప్రచారం చేస్తున్నామంటే ఎట్లా? మరి మీ రిపోర్టర్లకు చెప్పలేదా మీరు ఇటు రాయొద్దు జిల్లా పేపర్లో అని? అంటే అక్కడ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని అక్కడ రాస్తారు. ఇక్కడేమో వాళ్ళేమో మునిగిపోయిందని చెప్పొచ్చు, నారాయణ గారు మునిగిపోయిందని చెప్పొచ్చు, నారాయణ గారు కొండవీటి వాగు ఉధృతి వల్ల ఇదంతా అయిందని చెప్పొచ్చు. మేము ప్రచారం చేస్తే మాత్రం తప్పుడు ప్రచారం ఏంటంటే అది ఏం చేసినా వాళ్ళే చేయాలా? ఏం చేసినా వాళ్ళే చేయాలి కానీ మేము చెప్పకూడదా? సో అమరావతి మునిగింది కాబట్టి మునిగింది అంటున్నాం. అంటే మీ పార్టీ నాయకులు కేతిరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పులసలు పట్టుకోవచ్చు అంటాం ఏంటి? అది పట్టారు కదా 7 కిలోల చేపలు ఆల్రెడీ అమరావతిలో అంతమంది పట్టారు కదా. అంతకుముందు పట్టారు సార్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కాదండి, పులస 7 కిలోలు కాదు ఇంకెక్కువ కూడా పడుతున్నాయంట. సో ఉన్నగట్టు ఉన్నా అంటున్నావు. ఇప్పుడు అమరావతిని ఆక్వాసిటీ చేశారు అంటున్నావు. ఓకే, దాన్ని ఏముంది కాదండి, దీనికి ఇలా చర్యలు తీసుకుంటామని చెప్పండి. అమరావతి మునిగిపోదు అని అంటే 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు చెప్పండి? అమరావతి వరద ముంపు నివారణ ప్రాజెక్టులకి 13 ప్రాజెక్టుల పేరుతో 5,900 కోట్లకి మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు మళ్ళీ జరగాలి, మళ్ళీ పెళ్లి శంకుస్థాపన చేశారు కదా. ఆ శంకుస్థాపనలో దీన్ని కూడా చేశారు. అదేముంది సార్, మళ్ళీ ఎన్నిసార్లు చేస్తారండి పెళ్లి? జరిగిన దానికి మళ్ళీ పెళ్లి ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి చేస్తారు శంకుస్థాపన. ఒకసారి మోడీ వస్తాడు, మళ్ళీ రెండోసారి కూడా మోడీ వచ్చి శంకుస్థాపన. అప్పుడు ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. అప్పుడు ఒక 100 కోట్లు తగలేశారు, ఇప్పుడు ఒక 500 కోట్లు తగలేశారు.